హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథ పేరు వచ్చేసి మనసు మాట వినదు ఎపిసోడ్ 10. అయినా సరే నువ్వు రాకుండా ఉండాల్సింది. సరే పద, ముందు వెళ్ళి లంచ్ చేద్దాం, అసలే లేట్ అవుతుంది అంటూ నైనా చేయి పట్టుకొని బయటికి నడుస్తాడు క్రిష్. అప్పుడే రిషి ఇంకా ఆద్య అటువైపుగా వస్తారు. వాళ్ళు నలుగురు కలిసి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక క్రిష్ నైనా కోసం తనకి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి అతనే స్వయంగా ఆమెకి వడ్డిస్తాడు. కానీ ఆద్య అండ్ రిషి మాత్రం సైలెంట్గా ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకొని తింటూ ఉన్నారు తప్ప ఏం మాట్లాడుకోవడం లేదు. నైనా క్రిష్కి వాళ్ళని చూడమని కళ్ళతోనే సైగ చేసి చెప్తుంది. కానీ ఫుల్ హ్యాపీగా ఉన్న క్రిష్ అది ఏమీ పట్టించుకోకుండా నైనాకి వడ్డించే పనిలోనే ఉంటాడు. ఆద్య రిషి మాత్రం అప్పుడప్పుడు దొంగ చూపులు చూసుకుంటూ తింటూ ఉన్నారు. తినడం అయ్యాక ఆ నలుగురు బయటికి వస్తారు. అప్పుడే అటుగా ఓ నలుగురు వ్యక్తులు లోపలికి వెళ్తూ వాళ్ళకి ఎదురుపడ్డారు. అందులో ముందు ఉన్న వ్యక్తి ద్వేషం చిరాకు నిండిన కళ్ళతో రిషిని చూస్తూ ఉన్నాడు. వాళ్ళని చూసిన రిషి తల పక్కకు తిప్పుకుంటూ ముందుకి నడిచాడు. రిషి వెనకే క్రిష్, నైనా, ఆద్యాలు కూడా ఫాలో అయ్యారు. కానీ ఆ వ్యక్తి మాత్రం వెళ్తున్న రిషి వాళ్ళ వైపే చూస్తూ ఉండిపోయాడు. అతని వెనకాల ఉన్న ఫ్రెండ్స్లో ఒకరు, వాడు రిషిని కదా, మరి ఇక్కడున్నాడేంటి, పక్కన ఎవరో అమ్మాయి కూడా ఉంది అని అడుగుతాడు. ఏమో, ఏదో షూటింగ్లో ఉన్నాడు అంట, ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలీదు అని చెప్పి ఫ్రెండ్స్తో లోపలికి వెళ్ళి ఎవరికో మెసేజ్ చేస్తాడు ఆ అబ్బాయి. బయటికి వెళ్ళాక రిషి చాలా డల్ అయిపోయాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా నడుస్తున్నాడు. ఇంతలో అక్కడికి కార్ తీసుకొని వచ్చాడు డ్రైవర్. అందరూ కార్లో ఎక్కి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు. దారిలో కూడా రిషి ఏదో ఆలోచిస్తూనే మౌనంగా ఉన్నాడు. ఆద్య మాట్లాడాలి అని ట్రై చేసినా కూడా పలకడం లేదు. హోటల్కి రీచ్ అయ్యాక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన రిషి చాలా డిస్టర్బ్గా నీరసంగా ఫీల్ అవుతూ ఫ్రెష్ అవ్వకుండానే బెడ్ పైన వాలిపోతాడు. అటు ఆద్య రిషికి ఏమైందో అర్థం కాక దాని గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. మరోవైపు నైనా కూడా క్రిష్ని రిషి గురించి అడుగుతుంది. క్రిష్ మాట్లాడుతూ, రిషికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నైనా, అతను స్వేచ్ఛగా ఏ నిర్ణయం తీసుకోలేడు. వాడు తలుచుకుంటే ఎప్పుడో టాప్ యాక్టర్ అయి ఉండేవాడు. కానీ వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వాడి చుట్టూ వాడే సర్కిల్ గీసుకొని కూర్చున్నాడు. వాడి ప్రపంచంలోకి ఎవరిని రానివ్వడు, వాడి ఏంటో ఎవరికీ తెలియనివ్వడు అని చెప్పి నైనాని అతని షోల్డర్ పైన పడుకోబెట్టుకొని ఆమె పొట్టపైన నిమురుతూ పడుకున్నాడు. నైనాకి ఏం అర్థం కాకపోయినా క్రిష్ని ఎక్కువగా అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తను కూడా పడుకుండిపోతుంది. ప్రొద్దున లేవగానే రిషి ఎవరికి ఏం చెప్పకుండా షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోయాడు. ఆద్య కూడా లేచి రెడీ అయ్యి రిషి రూమ్ వైపు వెళ్ళి చూస్తే అప్పటికే అది లాక్ చేసి ఉంటుంది. అప్పుడే నైనా క్రిష్ కూడా బయటికి వస్తారు. వాళ్ళని చూసిన ఆద్య, క్రిష్, రిషి రూమ్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడో మీకేమన్నా తెలుసా అని అడుగుతుంది. లేదు ఆద్య, వాడు నాతో కూడా ఏం చెప్పలేదు, మేబీ షూటింగ్ లొకేషన్కి వెళ్ళి ఉంటాడు, పద వెళ్ళి చూద్దాం అని అంటాడు. దానితో ముగ్గురు హోటల్ నుండి బయటికి వస్తారు. కారులో షూటింగ్ స్పాట్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి రిషి అక్కడే ఉంటాడు. ఆద్య రిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని చూసినా కూడా పలకకుండా ఏదో పని ఉన్నట్టు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆద్యకి ఏం అర్థం కాదు. రిషికి నిన్నటి నుండి ఏమైంది అని ఎంత ఆలోచించినా కూడా ఏమీ తెలియట్లేదు. తర్వాత తను సీన్స్ కంప్లీట్ చేసుకొని కాఫెటీరియా వైపుగా వెళ్తుంది. అప్పుడే ఆద్యకి తన కజిన్ నుండి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే అటువైపు అమ్మాయి సంతోషంగా మాట్లాడుతూ, ఆద్య, నేను చాలా హ్యాపీగా ఉన్నానే అని గట్టిగా అరిచి మరీ చెబుతుంది. ఏమైంది అను, ఏంటి, ఎందుకంత హ్యాపీగా ఉన్నావు అని అడుగుతుంది ఆద్య. నేను చెప్పడం కాదు ఆద్య, నువ్వే గెస్ చేయి చూద్దాం. ఏంటి చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తావు, సరే గెస్ చేస్తా ఉండు. ఏంటి, కుంపదీసి గౌతమ్ నీకు ప్రపోజ్ చేశాడా అని అడుగుతుంది. అంత లేదు ఆద్య, వాడు ప్రపోజ్ చేసేదాకా వెయిట్ చేస్తే నేను ఖచ్చితంగా బామ్మని అవ్వడం ఖాయం, అందుకే నేనే వెళ్ళి ప్రపోజ్ చేసేసా అని సిగ్గుపడుతూ చెప్పి, అన్నట్టు నేను కూడా ముంబైలోనే ఉన్నాను, నైట్ డిన్నర్కి కలుద్దాం, నేను గౌతమ్ని కూడా తీసుకువస్తాను అని చెప్పి ఆద్య చెప్పేది కూడా వినకుండానే కాల్ కట్ చేసి రెస్టారెంట్ లొకేషన్ షేర్ చేస్తుంది. మరోవైపు ఇటు రిషికి కూడా కాల్ వస్తుంది. అటువైపు నుండి ఒక అమ్మాయి మాట్లాడుతూ, ఆంటీ కాల్ చేశారా అని అడుగుతుంది. రిషి అయిష్టంగానే అని వన్ వర్డ్ ఆన్సర్ మాత్రమే ఇస్తాడు. సరే అండి, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది.
రిషి చిరాకుగా తన నిస్సహాయ స్థితిని తలుచుకొని బాధపడతాడు. వైజాగ్లో ఆర్యన్ ఇంకా అతని భార్య హేమ, చిన్ని ఒక ఇంటి ముందు ఆగి కాలింగ్ బెల్ కొడతారు. డోర్ ఓపెన్ చేసిన కరుణ ఎదురుగా ఉన్న తన కొడుకు, కోడలు, మనవరాల్ని షాకింగ్గా, సంతోషంగా చూస్తూ వస్తున్నట్లు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అడిగి లోపలికి వెళ్ళడానికి దారి ఇస్తుంది. ఆర్యన్, రాజేంద్ర హాల్లోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. కరుణ, హేమ అందరికీ టీ తెచ్చి ఇస్తారు. అందరూ టీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటారు. అబ్బాయిలో ఒక అబ్బాయి ఎవరితోనో కాల్ మాట్లాడుతూ, తను ఎవరో తెలిసిందా? నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలీదు, నాకు మాత్రం ఆ అమ్మాయి కావాలి, అర్థమైందా అని చెప్పి అవతలి వాళ్ళు చెప్పేది కూడా వినకుండానే కాల్ కట్ చేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అతని ఫ్రెండ్స్తో ఏం జరగనట్టుగా మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు సీన్స్ అన్నీ అయిపోవడంతో అందరూ హోటల్కి వెళ్ళారు. నైట్ 7కి ఆద్యకి కాల్ చేస్తుంది అను. తను బయలుదేరాను అని ఆద్యని కూడా ఇక స్టార్ట్ అవ్వమని చెబుతుంది. ఆద్య కూడా బయటికి వెళ్తేనన్నా కాసేపు రిఫ్రెషింగ్గా ఉంటుంది కావచ్చు అనుకొని ఓకే అని చెబుతుంది. అర్ధగంట తర్వాత ఆద్య అను చెప్పిన రెస్టారెంట్కి చేరుకుంటుంది. రూమ్ నెంబర్ ముందే అను మెసేజ్ చేయడంతో డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళింది. లోపల ఒక అమ్మాయి, అబ్బాయి పక్కపక్కన కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆద్య వాళ్ళని విచ్చేసి వెళ్ళి కూర్చుంటుంది. హాయ్ ఆద్య, హీస్ మిస్టర్ గౌతమ్, మై బాయ్ ఫ్రెండ్ అని సిగ్గుపడుతూ పరిచయం చేస్తుంది అను. ఆద్య మొహమాటంగానే హాయ్ గౌతమ్ గారు, నైస్ టు మీట్ యూ అని విచ్చేస్తుంది. నో ఆద్య, ఈ గార్లు బూర్లు మనకు పడవు, కానీ గౌతమ్ అని పిలువు, లేదంటే బ్రదర్ ఆర్ బ్రో, మీ ఇష్టం అని చెబుతాడు గౌతమ్. ఓకే బ్రదర్ అని చెబుతుంది ఆద్య. ఇంతలో వెయిటర్ వచ్చి ఆర్డర్ తీసుకొని వెళ్ళిపోతాడు. బ్రదర్, ఇంతకీ మీకు ఈ దయ్యం ఎక్కడ తగిలింది అని ఆట పట్టిస్తున్నట్లుగా చూస్తూ అడుగుతుంది ఆద్య. ఏం చెప్పను ఆద్య, కాలేజీలో నా జూనియర్ ఎప్పుడూ ఇంతింత కళ్ళేసుకొని చూస్తూ ఇన్నోసెంట్గా పఫీ ఫేస్ వేసుకొని ఉండేది. అది చూసి నిజమేనేమోనని నమ్మి దీని ప్రేమలో పడ్డాను. కానీ తర్వాత తెలిసింది దీని నిజ స్వరూపం. ఇదో పెద్ద రాకాసి అని, రోజు నాతో ఫుట్బాల్ ఆడుకుంటుంది అని అంటూ చెబుతాడు గౌతమ్. ఇక్కడ మా దగ్గర ఫుల్గా వర్షం పడుతుంది. స్టోరీ రికార్డ్ చేసేటప్పుడు ఆ సౌండ్స్ కూడా రికార్డ్ అయి ఉంటాయి. వాటిని కాస్త ఇగ్నోర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్లో తెలపండి. బాయ్ బాయ్.